Hello friends, very good evening. Welcome to August 9th daily current affairs for banks, SSC and as well as RRB. సో ఫ్రెండ్స్ మనం ఈవేళ ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని తీసుకుని వాటిల్లోంచి క్వశ్చన్స్ని మనం హ్యాండ్ పిక్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయినటువంటివి మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే కనుక చేస్తున్నాము. ఓకేనా? ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అని కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక సో దాంట్లో మనకి డైలీ సిఏ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక పీడిఎఫ్ అయితే ఈ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో మీకు ఈ వేళ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ దాంట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరైతే రివైజ్ అయితే చేసుకోవచ్చండి. మన యాప్ పేరేంటి? ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్ us కంటిన్యూ. ఫ్రెండ్స్, ఈవేళ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి వన్ మోర్ అనౌన్స్మెంట్ ఉందండి. సో మనం ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద మనము ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి అన్ని కోర్సెస్ మీద మనం ఏంటంటే డెడికేటెడ్ కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్కి మీకు 20% ఆఫ్ అయితే మీకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే కనుక మనం ఇస్తున్నాము. అండ్ ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే కనుక ఈ యొక్క 20% ఆఫ్ అనేటువంటిది మీరు తీసుకోవచ్చు మన కోర్సెస్ మీద. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్స్ విత్ ద టుడేస్ డిస్కషన్ వితౌట్ ఎనీ టైం వేస్ట్. మనము August 9th డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేస్తున్నాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిందూ న్యూస్ పేపర్లో మనం తీసుకున్నటువంటి ఆర్టికల్ ఇది ఫ్రెండ్స్. ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ అట్ 6.5% ఫర్ ద 9th టైమ్ ఇన్ ఎ రో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో ఈ యొక్క రెపో రేట్ని ఎంత పర్సెంటేజ్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. లైక్ యాజ్ ఆఫ్ August 2024 అని చెప్పేసి మనకు అడిగితే కనుక 6.5% మనం మెయింటైన్ చేస్తున్నామండి. 6.5% అనమాట. అసలు వాట్ ఈజ్ రెపో రేట్? రెపో రేట్ ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ బేసిక్ టర్మినాలజీస్ మనకి. సో వాట్ ఈజ్ రెపో రేట్ అంటే ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్. It is the interest rate charged by RBI while lending to the commercial banks. సో బ్యాంక్స్కి ఎప్పుడైనా కూడా లోన్ ఇవ్వాల్సి వస్తే కనుక ఆర్బీఐ ఛార్జ్ చేసేటువంటి వడ్డీ ఈజ్ నోన్ యాజ్ రెపో రేట్. అంటే ఇలా తీసుకోండి, ఎప్పుడైనా కమర్షియల్ బ్యాంక్స్కి లోన్స్ కావాలనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు? ఆర్బీఐని అప్రోచ్ అవుతారు. సో ఆర్బీఐ ఇలా షార్ట్ టర్మ్ లోన్స్ అయితే కనుక తీసుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ పేరే రెపో రేట్ అని అర్థం అనమాట. అలాగే ఉల్టా కూడా ఉంటుందండి. ఉల్టా అంటే ఆపోజిట్. దట్ ఈస్ నోన్ యాజ్ రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ ఛార్జింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద మనీ దట్ ఈస్ గివెన్ టు దట్ ఆఫ్ ద ఆర్బీఐ. అంటే ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి మనకి ఇది తీసుకుంటుంది, అప్పు తీసుకుంటుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే దానికి మీద ఛార్జ్ చేసేటువంటి వడ్డీ అనమాట. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఈ యొక్క రివర్స్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అనేటువంటివి మన కంట్రీలో ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనా? కాదండి. ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ అని అర్థం. ఏంటి ఇక్కడ రాస్తాను. ఓకే, ఎంపీసీ అంటే ఎంపీసీ మీన్స్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అని అర్థం అనమాట. మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో మనకి ఎంతమంది మెంబర్స్ ఉంటారు అని అడిగితే 6 మెంబర్స్ ఉంటారండి. 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి వస్తారు, 3 మెంబర్స్ గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ 3 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది ఈ పర్టికులర్ దీనికి, ఈ కమిటీకి. ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు, మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు దేన్ని? ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని మన కంట్రీలో. దీని ద్వారా వీళ్ళు దేన్ని కంట్రోల్ చేస్తారు? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ని మన కంట్రీలో మనకి కంట్రోల్ చేయడం అనేటువంటిది మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఈ యొక్క మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకుని చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఇన్ఫ్లేషన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ టార్గెట్ ఎంతండి? 4% ±2% కదా. అంటే అప్పర్ టాలరెన్స్ లిమిట్ ఎంత? 6%, లోవర్ టాలరెన్స్ లిమిట్ ఎంత? 2%. అంతే కదా. 4% + 2%, 4% - 2%.
అంటే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 2% నుంచి 6% మధ్యలో ఉండాలి. సో అలా కాకుండా ఈ యొక్క లిమిట్స్ని బ్రీచ్ అవుతూ ఉంటే కనుక సో దెన్ ఇమీడియట్గా ఆర్బీఐ వాళ్ళు అంటే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఉపయోగించుకుని మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని ఈ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో దట్ అటు పక్కన ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు, ఇటు పక్కన కన్జ్యూమర్స్ కూడా నష్టపోకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. సో ఓకే, ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ మనకి ఎప్పుడు ఫామ్ అయింది? ఇట్ వాజ్ 2016లో ఫార్మ్ అయింది. మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది 2016లో ఫామ్ అయింది. సో మానిటరీ పాలసీ కమిటీ సో మనకి కంటే ముందు మన కంట్రీలో ఎవరు డిసైడ్ చేసేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ వీటిలన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్ట్లీ దే యూజ్ టు డిసైడ్ ఇట్ అండి. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏముంది, ఇప్పుడు రెపో రేట్ వచ్చేసి ఎంతకి ఫిక్స్ చేశారని అడుగుతూ ఉంటారు. 6.5%కి ఫిక్స్ చేశారు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫర్ ద 9th term, so from the past 9 terms we are maintaining the same repo rate. That you have to understand here. Based on this article, let us see the first question. What is the current policy repo rate that is decided by the Reserve Bank of India's Monetary Policy Committee? So the ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ రేట్ ఎంత, which was decided by the Monetary Policy Committee? 5.75%, 6%, 6.25%, 6.50%. ఎంతండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము 6.5%. So the answer is 6.5%, 50%, which is basically D is the answer here. Clear, right? Repo rate ante it is basically an interest rate that is charged by the Reserve Bank of India to lend the money to the commercial banks. Yes. Then the Reserve Bank of India's Monetary Policy Committee MPC decided to keep the policy repo rate unchanged at 6.50% for the 9th consecutive term. This decision was made to control the inflation, with 4 out of 6 MPC members voting in favor of maintaining the rate at this particular level. Okay, this is what is the understanding that you have to make. ఇంకొకసారి మనం చెప్పేస్తే ఏంటి, ఒక్కసారి let us revise for a while. మన కంట్రీలో రెపో రేట్ ఈజ్ బేసికల్లీ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు 6.5%కి అయితే అన్చేంజ్డ్ ఫర్ ద 9th term అట్లాగే పెట్టారు. ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ రెపో రేట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ దట్ ఈస్ చార్జ్డ్ బై ద ఆర్బీఐ వైల్ లెండింగ్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్కి లోన్స్ ఇచ్చేటప్పుడు, షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఆర్బీఐ చార్జ్ చేసేటువంటి మనీ మనకి ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. ఇలా కాకుండా రివర్స్ రెపో రేట్ ఉంటుంది. రివర్స్ రెపో రేట్ అంటే ఆపోజిట్, అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి లోన్స్ ఇచ్చేటప్పుడు చార్జ్ చేసేటువంటి వడ్డీ. ఓకే, మన కంట్రీలో ఎవరు డిసైడ్ చేస్తారు ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని? ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 members. సో అవుట్ ఆఫ్ దెమ్ 3 members విల్ బి ఫ్రమ్ ద ఆర్బీఐ, 3 members విల్ బి ఫ్రమ్ ద నామినేటెడ్ బై ద గవర్నమెంట్. వీళ్ళు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వీళ్ళది మ్యాండేట్ ఏంటి? వీళ్ళకి మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఇచ్చాం, మనకి ఎంత ఇచ్చారు వీళ్ళకి అంటే 4% ±2% ఈజ్ ద టార్గెట్. అంటే 4% +or - అయితే ప్లస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మైనస్ కూడా అవ్వచ్చు అనమాట. అంటే ప్లస్ అయ్యిందంటే 4% + 2% ఎంత? 6%. దట్స్ ద మ్యాక్సిమం లిమిట్. 4% - 2% అంటే 2% అనమాట, లేదా 2%. ఇప్పుడు 6% దాటిపోతుంది అనుకోండి, ఎవరు ఎఫెక్ట్ అయిపోతారు? కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయిపోతారు. బికాస్ ఎందుకంటే మనకి ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి కదా. మరి అలా కాకుండా 2% కంటే తగ్గిపోయింది అనుకోండి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అప్పుడు ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అయిపోతారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు పెట్టిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు. దానివల్ల దే ఇన్కర్ లాసెస్. సో నవ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎకానమీలో వీ షుడ్ నాట్ లుక్ అట్ ఓన్లీ ద యాంగిల్ ఆఫ్ కన్జ్యూమర్స్, రైట్? వీ షుడ్ ఆల్సో లుక్ అట్ ద యాంగిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. అండ్ ఎంపీసీ అనేటువంటిది స్టార్టింగ్ నుంచి ఉందా? ఎంపీసీ అనేటువంటిది 2016లో వచ్చింది. మరి 2016 కంటే ముందు ఎలా ఉండేది మన కంట్రీలో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే డిసైడ్ చేసేవారు. సో 2016లో ఏం చేశారు? ఫైనాన్స్ యాక్ట్ని అమెండ్ చేసి ఆర్బీఐ, ఇప్పుడు ఆర్బీఐ ఒక్కటే కాదు, ఆర్బీఐ ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేస్తారు అని చెప్పడం జరిగిందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రెపో రేట్ రిలేటెడ్ క్వశ్చన్.
అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ స్టేట్మెంట్స్, సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో మనకి. ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేటువంటిది కూడా మనకి లోన్ అగ్రిమెంటే. ఇది కూడా మనకు ఒక వన్ టైప్ ఆఫ్ లోనే అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేటువంటిది. ఈ యొక్క మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ అట్ 6.75%. రెపో రేట్ వచ్చేసి 6.50%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చేసి 6.75%. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఆర్టికల్ బాగా డెప్త్గా తెలియాలండి. వాళ్ళకి టర్మ్స్ అన్నిటి మీద అవగాహన ఉండాలి క్లియర్గా. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, సో రెపో రేట్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ రెపో అంటే రీపర్చేజ్ ఆబ్లిగేషన్ అని అర్థం. అసలు వాట్ ఈజ్ రెపో అంటే ఏంటి, ఈ విషయాలన్నీ ఇన్ డెప్త్గా అయితే తెలియాలి. మన ఛానల్లో ఆల్రెడీ వీటికి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ మీరు ఇదే మొట్టమొదటి వీడియో మన ఛానల్లో చూస్తూ ఉంటే కనుక ఈ ఎకానమీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మ్స్ అన్నీ మనం చాలా క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ప్లీజ్ ట్రై టు వాచ్ దోస్ వీడియోస్ అండి. సో మీకు ఇంకా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ కావాలి అని అంటే ట్రై టు లుక్ ఇన్ టు ఆర్ కోర్సెస్ యాజ్ వెల్, సో దట్ సో మీకు ఇంకా మీ ప్రిపరేషన్ని చాలా ఈజీ చేసేస్తాయి అనమాట. నవ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ స్మార్ట్ యూ డూ ద థింగ్స్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి ఇక్కడ మనకి. క్లియర్ రైట్? ఎస్. సో అయితే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, అంటే ఎస్ఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ రైల్వేస్ ఇలాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టూ మెనీ బ్యాంకింగ్ అయితే అవసరం లేదు. ఓకే, సో ద బేసిక్స్ రెపో రేట్ ఏంటి, రెపో రేట్ ఎంత పర్సెంట్ ఉంది, మీ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఎంపీసీ అంటే ఏంటి, ఎంపీసీలో ఎంతమంది ఉంటారు, ఎవరు డిసైడ్ చేస్తారు, ఇలాంటివి మీకు అయితే కనుక క్లియర్గా తెలియాలి. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదండి. సో ఇదే రాసాం మనం. ద పాలసీ రెపో రేట్ ఈస్ ఏ కీ ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్, మేనేజింగ్ ద ఎకనామిక్ గ్రోత్. బై కీపింగ్ ద రేట్ అన్చేంజ్డ్, ద ఎంపీసీ ఎయిమ్స్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ సపోర్టింగ్ ద ఎకనామిక్ రికవరీ అండ్ కీపింగ్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద టార్గెట్ రేంజ్. నెక్స్ట్ వన్. కాఫీ అవుట్పుట్ మే బీ సిగ్నిఫికెంట్లీ లోవర్. మన కంట్రీలో దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ బోర్డ్ కాల్డ్ యాజ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బోర్డు ఉందండి. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఇప్పుడు 2024-25లో సిగ్నిఫికెంట్ మనకి కాఫీ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గిపోతుంది, సిగ్నిఫికెంట్లీ లోవర్ అయితే ఉంటుంది కాఫీ ప్రొడక్షన్, బికాస్ ఆఫ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ వెరీ హై టెంపరేచర్స్ కానివ్వండి, లేకపోతే హెవీ రైన్ ఫాల్స్, వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సిగ్నిఫికెంట్లీ లోయర్ ఉండొచ్చు కాఫీ ప్రొడక్షన్ అనేటువంటిది అని చెప్పి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే దే ఆర్ ప్రొవైడింగ్ ద దేర్ ప్రొజెక్షన్ అండి, వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ నుంచి మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పారా చూడండి. కర్ణాటక అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ద కాఫీ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో కాఫీ ప్రొడక్షన్ గురించి ఏంటి అని అంటే ఒక పర్టికులర్ స్టేట్ ఏదైనా ఉందంటే టాప్ మోస్ట్ ప్రొడ్యూసరు ఇట్ ఈస్ కర్ణాటక ఈజ్ ద 70% ఆఫ్ ద కాఫీ ప్రొడక్షన్ కమ్స్ ఫ్రమ్ కర్ణాటక. That is very very important point you should understand. Okay na, 70%. It is followed by Kerala at 23% అండి. It is followed by Kerala at 23% మనకి కాఫీ ప్రొడక్షన్ అయితే కనుక జరుగుతుంది. టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? కర్ణాటక. సో నెక్స్ట్ వచ్చేసి కేరళ 23%. అండ్ అలాగే ఇక్కడ మనకి కేరళలో మనకి ఈ యొక్క వాయినాడ్ ల్యాండ్ స్లైడ్స్ వీటి వల్ల కూడా ఓకే, కేరళ మనకి యొక్క ల్యాండ్ స్లైడ్స్ గురి పరిస్థితి మనం చూడడం జరిగింది కదండి. దీని మూలాన మనకి అరౌండ్ 200 acres ఆఫ్ ల్యాండ్ అండర్ కాఫీ కల్టివేషన్ వాజ్ కంప్లీట్లీ వాష్డ్ అవే అట్ ఇన్ దిస్ పర్టికులర్ ల్యాండ్ స్లైడ్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్ మీద క్వశ్చన్ చూద్దాం. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ అకౌంటెడ్ ఫర్ 70% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ కాఫీ ప్రొడక్షన్? I hope it is very easy answer for you now. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఏదండి ఆన్సర్? కర్ణాటక. ఎంత పర్సెంటేజ్ కర్ణాటక? ఆల్రెడీ మనం క్వశ్చన్లోనే మెన్షన్ చేసాము, 70%. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు మనకి? కేరళ, 23% ఆఫ్ ద కాఫీ ప్రొడక్షన్. ఏది రెగ్యులేటరీ బోర్డు మనకి? కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ రెగ్యులేటర్ అనమాట మనకి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకి రావడం అయితే కనుక జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. అండ్ ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, కెన్ యూ గెస్ వేర్ ద హెడ్ క్వార్టర్స్ విల్ బి? యూజ్ యువర్ కామన్ సెన్స్. జనరల్గా
ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంటే కనుక మనకి అక్కడే కదా ఇంచుమించుగా దాని యొక్క బేస్ కూడా మనకు ఉంటుంది, మెయిన్ ఆఫీస్ అనేటువంటిది కూడా. సో నౌ కెన్ యూ గెస్ ఇన్ విచ్ స్టేట్ ఇట్ విల్ బీ? ఎస్, యువర్ గెస్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకి బెంగళూరు ఈజ్ బేసికల్లీ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. కాఫీ యాక్ట్ అనేటువంటిది ఒక చట్టం ఉందండి మనకి, కాఫీ యాక్ట్ ఆఫ్ 1942. అంటే సి ద వే హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద క్వశ్చన్స్ ఇవేంటి అని అంటే, ఒక క్వశ్చన్ ఆధారంగా చేసుకుని మనం ఇంకొక 4-5 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. సో దట్ ఈస్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి. అంతే తప్ప ఆ క్వశ్చన్కి ఆన్సర్ని బట్టి పట్టడం అప్రోచ్ అనేటువంటిది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే కనుక, సో చాలా లో లెవెల్లో మనం ప్రిపేర్ అవుతున్నట్టు. అలా కాకుండా మనకి కాంప్రిహెన్సివ్గా మనం ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఆ క్వశ్చన్ ఆధారంగా చేసుకుని మిగతా అటువంటి ఆప్షన్స్ని బట్టి ఇంకా క్వశ్చన్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. క్లియర్? So therefore, what is answer to this question? It was Karnataka. That's it. Let's move on to the next one. అదే రాసం మనం ఇక్కడ. కర్ణాటక ఈజ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ద కాఫీ ప్రొడక్షన్, కంట్రిబ్యూటింగ్ అబౌట్ 70% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ అవుట్పుట్. కేరళ ఫాలోస్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కంట్రిబ్యూటింగ్ 23%. దిస్ ఈస్ సిగ్నిఫికెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ న్యూస్ వేర్ ద కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ వార్న్డ్ ఎ పాసిబుల్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ కాఫీ ప్రొడక్షన్ ఫర్ ద 2024 సీజన్. అయితే డ్యూ టు అడ్వర్స్ వెదర్ కండిషన్స్ సచ్ యాజ్ హై టెంపరేచర్, హెవీ రైన్ఫాల్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ద మేజర్ కాఫీ గ్రోయింగ్ రీజియన్స్. దిస్ వాజ్ ద సెకండ్ క్వశ్చన్. Then comes the third one. సో WHO వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే కనుక మనకి పబ్లిష్ చేశారండి. సో దట్ ఈస్ అబౌట్ ద ప్యాథోజన్ ప్రయారిటైజేషన్ ఆర్ WHO ప్యాథోజన్ రిపోర్ట్ అని చెప్పేసి. సో అరౌండ్ 30 సో లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ ప్యాథోజన్స్ అని చెప్పేసి మనకి డిఫైన్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రయారిటీ ప్యాథోజన్స్ అంటారు. ప్రయారిటీ ప్యాథోజన్స్ అంటే దీస్ ఆర్ గోయింగ్ టు బీ ద మేబీ ద నెక్స్ట్ పాండమిక్. కోవిడ్-19 తర్వాత మేబీ ఇవి మనకి ఏంటి అని అంటే నెక్స్ట్ పాండమిక్ని కాజ్ చేసేటువంటి హై పొటెన్షియల్ pathogens ivi. For example, Nipah virus. Nipah virus is also one of the pathogen that is mentioned under in this particular list. So idini మీద క్వశ్చన్ చూద్దాం. Which international organization recently listed over 30 pathogens that could potentially start the next pandemic? United Nations, World Health Organization, Center for Disease Control and as well as Prevention, and as well as World Bank. సో మనం జనరల్గా కామన్ సెన్స్ అనేటువంటిది అప్లై చేస్తే మనకి ఏంటంటే మేబీ ఇది సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు డిసీజెస్ కాబట్టి మనం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ని 90% చాలామంది ఎలిమినేట్ చేసేస్తారు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ని కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. బట్ యూ విల్ బి లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్, దట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్, దట్ ఈస్ CDC. సో వాట్ వాజ్ ఆన్సర్ ఫైనలైజ్ చేయాలంటే? సో ద ఆన్సర్ ఈస్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారనమాట. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. The World Health Organization recently released a list of over 30 priority pathogens that could potentially trigger the next pandemic. This list is a part of their pathogens prioritization report, which is designed to help the countries prepare for potential future outbreaks by identifying and monitoring the high-risk pathogens. The report was compiled with the input of over 200 scientists from 54 countries and emphasizes the importance of being vigilant about these pathogens to prevent the future pandemics. Let's go to the next one. Okay, Russia battles Ukrainian troops for the third day after major incursion in the Kursk region. సో ఇక్కడ మనకి ఎలా అడుగుతారు అని అంటే కర్స్క్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. ఈ స్టోరీ అంతా కూడా మనకి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి విషయం అండి మనకి ఇది. సో ఓకే, ఫ్రమ్ ద వే బ్యాక్ 2 years నుంచి మనకి ఏంటంటే ఆల్రెడీ ఇది జరుగుతూనే ఉంది కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది. సో దీంట్లో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే యుక్రెయిన్ వాళ్ళు now they have counter attacked on the Russia. So చూడండి, it is one of the biggest Ukrainian attacks on the Russia of the 2-year war that started in 2022. ఓకే, సో ద యుక్రెయిన్ వచ్చేసి మీరు తీసుకున్నట్లయితే కనుక యుక్రెయిన్, రష్యా తీసుకుంటే కనుక రష్యా యొక్క క్యాపిటల్ ఏంటండి? మాస్కో ఈజ్ ద క్యాపిటల్. రష్యా ప్రెసిడెంట్ ఎవరు? వ్లాడిమిర్ పుటిన్. వ్లాడిమిర్ పుటిన్ ఈజ్ ద ప్రెసిడెంట్. యుక్రెయిన్ తీసుకుంటే యుక్రెయిన్ క్యాపిటల్ ఏంటి? కీవ్ ఈజ్ ద క్యాపిటల్. సో హూ వాజ్ ద ప్రెసిడెంట్? జెలెన్స్కీ.
Volodymyr Zelensky is the president అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. అండ్ కర్స్క్ రీజియన్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా. ఈ యొక్క కర్స్క్ రీజియన్ వచ్చేసి మనకి ఏంటి అంటే రష్యన్ బార్డర్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యుక్రెయిన్ బార్డర్లో ఉంది, మనకి పర్టికులర్లీ లొకేటెడ్ ఇన్ రష్యా అనమాట. ఎస్, సో ఆన్ దిస్ క్వశ్చన్, ద కర్స్క్ రీజియన్ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ డ్యూ టు ఏ మేజర్ ఇన్కర్షన్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? యుక్రెయిన్, బెలారస్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోలాండ్. సో ద ఆన్సర్ ఈస్ సి, రష్యా ఈజ్ ద ఆన్సర్ అండి. Let's move to the next one. The Kursk region is located in Russia. It recently gained international attention due to significant incursion by the Ukrainian troops, making it one of the largest attacks on Russian territory since the conflict between Russia and Ukraine began in 2022. The region lies close to Russia-Ukrainian border, making it a strategically important area in the ongoing conflict. Clear? Let's go to the next one. IBBI, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఐబీబీఐ అంటే అర్థం ఏంటి? ఐబీబీఐ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అర్థం అండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అర్థం మనకి. దే ఇష్యూడ్ ద నార్మ్స్ ఫర్ ద కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ టు హ్యాజన్ ద ఐబీసీ రిజల్యూషన్స్. ఐబీసీ రిజల్యూషన్స్ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ రిజల్యూషన్స్. ఐబీసీ రిజల్యూషన్స్ అనేటువంటివి ఇంకా వేగవంతంగా ఆన్ టైం అయిపోయేలాగా సో చూడాలి అని చెప్పి గైడ్ లైన్స్ని అయితే కనుక మనకి రిలీజ్ అయితే చేశారు. ఎవరికి? కమిటీ ఆఫ్ క్రెడిటర్స్కి. సో ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కూడా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించి కొంత ఎక్కువ డెప్త్లో కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి మనకి. ఆర్బీఐ గ్రేడ్ బి అవి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఓకే, సో దానికి సంబంధించి కూడా సెబీ రిలేటెడ్ ఎగ్జామ్స్, సో వీళ్ళకి మనకి ఏంటంటే వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతూ ఉంటారండి. సో దేర్ఫోర్ ఈ ఐబీసీ రిజల్యూషన్ ప్రాసెస్, సిఐఆర్పి అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అని. సో దీని మీద క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ఐబీపీఐ స్టాండ్స్ ఫర్? ఇండియన్ బోర్డ్ ఆఫ్ బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకింగ్ అండ్ బ్యాంక్రప్సీ ఇన్స్టిట్యూట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకింగ్ బ్యూరో ఆఫ్ ఇండియా. సో మనకి ఆన్సర్ తెలిస్తే ఇట్ విల్ బి వెరీ ప్రెటీ ఈజీ అండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే మాత్రం 4 ఆప్షన్స్లోనూ మనం ఏది అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ వాట్ ఈస్ ఐబీబీఐ ఈజ్ ద ఆన్సర్. సో చూడండి, IBBI stands for the Insolvency and Bankruptcy Board of India. It is the regulatory authority responsible for overseeing the implementation of IBC code in our country. Friends, మన యొక్క ఛానల్లో ఈ యొక్క IBC కోడ్ గురించి, IBC ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుగులో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నామండి. వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ వెల్ as founder director has already clearly explained. Please try to watch that particular video to get the holistic understanding of IBC. So then IBBI has recently issued the guidelines for the committee of creditors to ensure more effective and time bound decision making in the resolving the cases around the IBC. Yes, let's go to the next one. Yes, and something it is related to javelin throw has happened. Arshad's 92.97 meters have dethroned the Neeraj. So ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక, సో అర్షద్ ఈజ్ బేసికల్లీ వన్ సచ్ పర్సనాలిటీ ఫ్రమ్ ద పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నీరజ్ చోప్రా వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఫ్రమ్ ద ఇండియా. సో ఓకే, దే బోత్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ రిలేటెడ్ టు, మీకు ఆ ఇమేజ్ చూసినప్పుడే అర్థం అవ్వాలి, జావలిన్ త్రో అనమాట. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావలిన్ త్రో. ఓకే, so they both are associated with that of the javelin throw. So what has happened is now this time, so like మన యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మనకి ఏం జరిగింది అని అంటే కనుక, సో లైక్ ఇంతకు ముందు ఓకే, సో ఇంతకుముందు నీరజ్ చోప్రా ఆన్ టాప్ 1 అండ్ అర్షద్ ఈజ్ ఇన్ ద టాప్ 2 అండి. బట్ దిస్ టైమ్ ద రోల్స్ హ్యావ్ బీన్ రివర్స్డ్. సో నౌ అర్షద్ హ్యాస్ క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ విత్ 92.97 meters అండ్ యాజ్ వెల్ యాజ్ నీరజ్ వాజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ విత్ 89.45 అండి అండ్ ఎర్న్స్ హిమ్ ఏ సిల్వర్ మెడల్. సో ఇక్కడ మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ యొక్క వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ద బోత్ ఆఫ్ దీస్ పర్టికులర్ పీపుల్, అర్షద్ అండ్ యాజ్ వెల్ యాజ్
the Neeraj anamata. So Neeraj has done to the best of his level, so to secure a medal for our particular country. So but unfortunately we have settled in the second position, silver, because whatever to his best efforts were not sufficient, because that were even further this thing by the Arshad, who was on the number 1 position. So the Arshad is 92.97 meters and dethrones the Neeraj. So last time వచ్చేసి వీళ్ళు అనుకున్నారట, సో we India and as well as Pakistan need to be, so that means we both need to be either 1 and as well as the 2 positions అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్స్లో అనుకున్నారట. అర్షద్ హ్యాడ్ సెడ్ దట్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ హీ టుక్ సిల్వర్ అట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్స్. లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్స్లో అర్షద్కి మనకి ఏం జరిగింది అని అంటే కనుక సిల్వర్ మెడల్ వచ్చింది, నీరజ్కి గోల్డ్ వచ్చింది. సో వరల్డ్ ఛాంపియన్షిప్ బిహైండ్ నీరజ్ దట్ హీ వాంటెడ్ టు సీ ఇండియా అండ్ పాకిస్తాన్ 1-2 అట్ ద ఒలింపిక్స్ 2. ఒలింపిక్స్లో కూడా మనం ఏంటి అంటే నెంబర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ 2 పొజిషన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఉండాలి అని చెప్పేసి లాస్ట్ టైం అర్షద్ అన్నారు. బట్ నౌ this time what has happened is again still they both were same 1-2 పొజిషన్లోనే ఉన్నారు. బట్ కానీ ఇప్పుడు అర్షద్ టాప్ 1 పొజిషన్ అండ్ ద నీరజ్ ఈస్ ఆన్ ద టాప్ 2 పొజిషన్. సో మన యొక్క నీరజ్ చోప్రా ఇప్పుడు టాప్ 2 పొజిషన్లో ఉండి మనకి సిల్వర్ మెడల్ అయితే తీసుకుని వచ్చారు. బట్ అర్షద్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఆన్ ద నెంబర్ 1 పొజిషన్. సో దిస్ మేక్స్ ఇట్ క్లియర్లీ మనకి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మనకి అసలు సరేలే పాపం వీళ్ళని సింపుల్గా అడుగుదాము అని అనుకుంటే నీరజ్ చోప్రా ఏ పర్టికులర్ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారండి. ఇట్ వాజ్ జావెలిన్ త్రో ఇస్ ఆన్సర్. ఇంకొంచెం టఫ్గా అడుగుదాం అనుకుంటే కనుక నీరజ్ చోప్రాకి మొన్న ఒలింపిక్స్లో ఏ పర్టికులర్ మెడల్ వచ్చింది అని అడుగుతారు. ఇట్ వాజ్ ఎ సిల్వర్ మెడల్. లేదు ఇంకా టఫ్గా అడుగుదాం, హూ సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్. సో దట్ వాజ్ అర్షద్ నదీమ్ ఈజ్ ద ఆన్సర్ అండి. అర్షద్ నదీమ్ ఏ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి? పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. చూసారా, ఇక్కడే మనం 4 క్వశ్చన్స్ నేర్చేసుకున్నాం అసలు ఇంక అవుట్ రైట్గా. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు లెర్న్ ద థింగ్స్. Okay, so this is very very impressive play that they have played, both of them, in fact both Arshad and as well as Neeraj, so which need to be appreciated wholeheartedly anamata. Yes. Now try to answer this question. Arshad Nadeem, who recently won a gold medal in javelin throw, represents which country? So చాలా మందికి తెలియని వాళ్ళకి very very tough question, but మీకు it will be pretty easy question. That was పాకిస్తాన్. సో హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పాకిస్తాన్. అండ్ మరి మన ఇండియా నుంచి ఎవరండి? నీరజ్ చోప్రా. ఏ మెడల్ వచ్చింది నీరజ్ చోప్రాకి? సిల్వర్ మెడల్. సో దే బోత్ ఆర్ అసోసియేటెడ్ విత్ జావెలిన్ త్రో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అర్షద్ నదీమ్ ఈజ్ రిప్రజెంట్స్ పాకిస్తాన్. హీ సెక్యూర్డ్ ఏ గోల్డ్ మెడల్ విత్ ఏ త్రో ఆఫ్ 92.97 meters, surpassing the Olympic mark and winning against the competitors like India's Neeraj Chopra. Yes, let's go to the next one. Mirabai finishes agonizingly close in the 4th position అండి. బట్ దిస్ టైమ్ షీ కాంట్ సెక్యూర్ ఏ మెడల్. సో అయితే పోడియంలో మనకి ఏంటి అని అంటే కనుక ఏమీ ఉండలేకపోయారు. దిస్ టైం మనకి మీరాబాయి చను courageous push for a second consecutive Olympics weightlifting medal ended on a disappointing note because she finished 4th with an aggregate of 199 kg. With a clear target of securing a 200 kg plus to secure total to assure herself a medal, the Indian missed a podium finish just by 1 kg. So because she is by 199 kg అండి. మీరాబాయి చాను అంటారు. మీరాబాయి చాను will rule missing a bronze by a mere 1 kg. సో మనకి ఏంటి అని అంటే కనుక ఒక్క కేజీలో మనకి ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్లో ఒక్క కేజీలో మనకి ఏంటి అని అంటే బ్రాంజ్ మెడల్ అనేటువంటిది మిస్ అయిపోయింది. 3rd పొజిషన్లో లేకుండా నౌ షీ జస్ట్ బికేమ్ ద 4th పొజిషన్ అనమాట. సో చూసారా, అంటే మనము ఎంత కష్టపడినా కూడా మనకంటే చేసేవాళ్ళు ఉంటారనమాట. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అండి. సో see now in these Olympics these sports persons are giving really, they are putting their heart and as well as soul in trying to secure the medals for our country. So now it is your turn. So now your Olympics is your examination, be it an RRB, be it an SSC. So that was a basic examination.
ఆ ఎగ్జామినేషన్ మనకి ఏంటి అని అంటే, సో మనకి దట్ ఈస్ అవర్ ఒలింపిక్స్ అండ్ వీ హ్యావ్ టు పుట్ ఆల్ అవర్ 100% ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఏ జాబ్, ఏ మెడల్ బేసికల్లీ. క్లియర్ రైట్? సో మనకి ఇక్కడ ఏమడుగుతారు, మీరాబాయి చాను బిలాంగ్స్ టు ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ అని అడుగుతూ ఉంటారు. షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ వెయిట్ లిఫ్టింగ్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో 199 kg అగ్రిగేట్లో అయితే కనుక ఏమి ఎండ్ అవ్వడం అయితే కనుక జరిగిందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. మనము వెయిట్ లిఫ్టింగ్లో ఇక్కడ ఈ పర్టికులర్ మెడల్ అయితే మనము సెక్యూర్ అయితే చేయలేదు. సో దట్స్ ద క్వశ్చన్ హియర్. ఇండియన్ అథ్లెట్ మీరాబాయి చాను హూ నారోలీ మిస్డ్ సెక్యూరింగ్ ఏ సెకండ్ ఒలింపిక్ మెడల్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్చరీ. సో ద ఆన్సర్ ఈస్ వెయిట్ లిఫ్టింగ్. బి వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, జిఎస్ అనేటువంటిది మనకి జనరల్ స్టడీస్ ఆర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా టఫ్ పోర్షన్, చాలా వ్యాస్ట్ అని అనుకుంటూ ఉంటారండి. సో బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. కన్సిస్టెంట్గా మనకి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి అనేటువంటివి మనం అనాలిసిస్ చేయగలిగినట్లయితే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఈజీ స్కోరింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూసినప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 2 seconds టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, అంతేనా? కంపేర్ టు ఏ రీజనింగ్ క్వశ్చన్, కంపేర్ టు ఏ అర్థమెటిక్. సో అర్థమెటిక్ మనం చూసినట్లయితే, సో వెన్ కంపేర్డ్ విత్ దట్ జిఎస్ ఈజ్ వెరీ 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 ఈజీ, బట్ ప్రొవైడెడ్ మనకు ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలన్నమాట. ఎస్, ద ఆన్సర్ ఈజ్ వెయిట్ లిఫ్టింగ్. ఎస్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ దీస్ క్లాసెస్ అండి. ఒకవేళ మీకు నిజంగా నచ్చుతూ ఉంటే కనుక సో ప్లీజ్ ట్రై టు కమెంట్ యువర్ లవ్ సో టువర్డ్స్ అస్ అండి, బికాస్ యువర్ లవ్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ ఓన్లీ విల్ టేక్ అస్ టు హైట్స్. మేము ఇంకా కిందకు వచ్చి ఇంకా క్వాలిటీగా ఇంకా ఇదిగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం మేమైతే కనుక చేస్తాము. వీ విల్ డూ అవర్ బెస్ట్ బికాస్ దిస్ ఈజ్ ఆర్ ఒలింపిక్స్. సో మీకు పర్ఫెక్ట్గా టీచ్ చేయాలి, చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పాలి అనేటువంటిదే మా యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని గురించి మేము ఎంత దిగడానికైనా, ఎన్ని స్టెప్స్ దిగడానికైనా మీ గురించి వీఆర్ రెడీ టు టేకప్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వీ వాంట్ టు షో, so we want to see your love as well in the form of the comments. If you really like the videos, if you are really able to understand the things, so my way of teaching మీకు నచ్చినట్లయితే please do show your love అండి in the form of comments, because then only we will come to know. Okay, yes, let's continue. Mirabai Chanu, the Indian weightlifter, narrowly missed out in securing a second Olympic medal, finishing the fourth in the women's 49 kg weightlifting event at the Paris Olympics. Despite her best efforts, she was unable to match her previous performance at Tokyo Olympics, where she's won a silver medal. So last time Tokyo Olympics lo she won a silver medal andi, but this time she was now medalless anamata. So medal aithe kanaka raaledu. Yes, next question. Yes, Mirabai Chanu is one of the India's most celebrated weightlifters, known for her strength and as well as determination. Her performance at the Paris Olympics was closely watched, but she fell short of another Olympic medal to her impressive career. She previously won the silver medal in the same category at the Tokyo 2020 Olympics, lifting a total of 202 kg. Next question. ఆస్ట్రేలియాస్ నీనా కెన్నడీ విన్స్ ద విమెన్స్ పోల్ వాల్ట్. సో పోల్ వాల్ట్ స్పోర్ట్కి సంబంధించినటువంటిది. సో వరల్డ్ ఛాంపియన్ నీనా కెన్నడీ వన్ ద విమెన్స్ ఒలింపిక్ పోల్ వాల్ట్ గోల్డ్ అండ్ వెన్స్డే. గోల్డ్ మెడల్ అయితే కనుక మనకి నీనా కెన్నడీకి రావడం జరిగింది. అండ్ దిస్ ఆస్ట్రేలియన్ క్లియర్డ్ 4.90 meters. అమెరికన్ కేటీ మూన్, ద డిఫెండింగ్ ఛాంపియన్, క్లించ్డ్ ద సిల్వర్ మెడల్ ఆన్ కౌంట్ బ్యాక్ ఫ్రమ్ ద అలేషియన్ ఉమెన్ ఆఫ్ కెనడా ఆఫ్టర్ బోత్ ఆఫ్ దెమ్ మేనేజ్డ్ 4.85 meters. సో పోల్ వాల్ట్కి సంబంధించినటువంటి స్పోర్ట్ అండి. నీనా కెన్నడీ ఈజ్ ఆన్సర్. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీ. సో చూడండి, నీనా కెన్నడీ హూ వన్ ద ఆస్ట్రేలియాస్ 18th గోల్డ్ మెడల్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? హై జంప్, లాంగ్ జంప్, పోల్ వాల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ జంప్. వాట్ ఈజ్ ఆన్సర్? సి, పోల్ వాల్ట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Nina Kennedy made history by winning the gold medal in the pole vault event at the Paris Olympics, making her the first Australian woman to achieve this particular week. So her victory added to Australia's best ever medal haul at the Olympics, making it a memorable achievement for the nation. సో ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మేక్స్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సెహ్రావత్ టు బ్యాటిల్ ఫర్ ఏ బ్రాంజ్ మెడల్. యంగ్ ఇండియన్ గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ లాస్ట్ టు జపనీస్ టాప్ సీడెడ్ ఇన్ ద 57 kg ఫ్రీ స్టైల్ సెమీఫైనల్ యాజ్ ద కంట్రీ హోప్స్ ఆఫ్ విన్నింగ్ ఏ గోల్డ్ ఫ్రమ్ ద రెజ్లింగ్. ఓకే,
feast opening of winning the wrestling evaporated here on Thursday. The 24-year-old 1-year-old Aman will now play for the bronze medal అనమాట. సో మనకి ఈ యొక్క అమన్ సహరావత్ ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్ అడుగుతారండి. సో చూడండి, అమన్ సహరావత్ హూ ఈస్ సెట్ టు బ్యాటిల్ ఫర్ ఎ బ్రాంజ్ మెడల్ అగెన్స్ట్ ద ప్యూర్టోరికోస్ టాయ్ క్రజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అసోసియేటెడ్ విత్ ద wrestling. Okay, then so Aman Sahrawat is an young Indian wrestler who competed in the 57 kg freestyle category at an international event. He lost to that of the Japanese top seeded Ryo Guchi in the semi-final bout and is now set to compete for the bronze medal. Yes. Then next question. So the last question. India underlines the elite status with the podium finish again. So Harmanpreet leads the way with 2 goals as he and his men. So the determination and skills of the defenders standing out again. Rally to prepare never style. ఈ యొక్క ఆర్టికల్ మీద మనం క్వశ్చన్ అడగడం జరిగింది and it was a very easy question. So okay, Harmanpreet Singh who recently led his team to a podium finish at the Paris Olympics belongs to which sport? Football, cricket, hockey and as well as the badminton. So what was the answer అండి? So it was the hockey. See, hockey is the answer. Yes friends, that's it. So okay, Harmanpreet is a prominent player in the sport of hockey. He recently played a key role in leading the Indian men's hockey team to secure a bronze medal at the Paris Olympics. Okay, this was the last question and that's it for today friends. I hope you have enjoyed the class. If you have enjoyed it, please like the video and at the same time if you have really understood the class, please try to comment your love so that we will come to know. So like మీకు ఇంకెంత బాగా అర్థమైంది అనేటువంటిది మాకు కూడా తెలుస్తుందండి. సో దట్ మేము ఇంకా బెటర్గా చెప్పడానికి మాకు అవకాశాలు ఉంటాయి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండి. టుమారో లెట్స్ మీట్ అగైన్. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. ఆల్ ద బెస్ట్ అండి.